లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పాలమూరు లోకల్ బాడీ ఎమ్మెల్సీ కౌంటింగ్ వాయిదా పడడం కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆ రిజల్ట్ తో ఉమ్మడి జిల్లాలో పార్టీకి మరింత ఊపు వస్తుంది అని హస్తం లీడర్లు అంచనా వేసుకున్నారు. కానీ షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ చేపడితే ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై పడుతుంది అని కొందరు విపక్ష లీడర్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 2న జరగాల్సిన ఓట్ల లెక్కింపు జూన్ 2కు వాయిదా వేశారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 28న జరిగింది. మెజారిటీ మంది ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ రిజల్ట్ తరువాత ఉమ్మడి జిల్లాల్లో పార్టీ కేడర్ మరింత ఉత్సాహంతో పనిచేస్తారని ఆశపడ్డారు. కానీ ఓట్ల లెక్కింపును ఈసీ 2 నెలల పాటు వాయిదా వేయడంతో లీడర్లు పెదవి విరుస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఎమ్మెల్సీ లెక్కింపు పాలమూరులో మంచి జోషు వస్తుంది అని ఆశపడ్డామని, కానీ విపక్ష లీడర్లు భయపడి ఈసీకి ఫిర్యాదు చేయడంతోనే ఓట్ల లెక్కింపు వాయిదా పడిందని జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనే మొదటి బై ఎలక్షన్ జరిగింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం పక్కా ప్లాన్ చేశారు. జిల్లాలో సుమారు 1400 మంది ఓటర్లు ఉండగా అందులో మెజార్టీ మంది బీఆర్ఎస్ కు చెందిన వారే. దీంతో సులువుగా ఎమ్మెల్సీని సొంతం చేసుకోవచ్చని బీఆర్ఎస్ లీడర్లు భావించారు. కానీ బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థికి వేసే విధంగా ఒప్పించినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని పసిగట్టిన మాజీ మంత్రి కేటీఆర్ ఓటర్లను గోవా టూర్లకు తరలించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తం మీద అసెంబ్లీ గెలుపు తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నిక అడ్వాంటేజ్ గా మలుచుకుందామనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసీ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.